కశ్యపుడు చేసినటువంటి విఖ్యాతి గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. ఇవాళ మీరు చూస్తున్నటువంటి సకల జీవరాశులు కూడా కశ్యపుడు యొక్క డిజైనింగ్. సర్పం ఇట్లా ఉండాలి, గోమాత ఇలా ఉండాలి, చీమ ఇలా ఉండాలి, సింహం ఈ విధంగా ఉండాలి, ఎలుకబంటి ఈ విధంగా ఉండాలి, నెమలి ఈ విధంగా ఉండాలి అనేటువంటి డిజైన్ చేసినటువంటి కర్త కశ్యపుడు. కాబట్టి ఈ సర్పాలకన్నిటికీ కూడా డిజైనర్ ఎవర్రా అంటే కశ్యపుడు. ఆ యొక్క కద్రువ ద్వారా సంభవించినటువంటి ఏదైతే రాహుకేతువుల యొక్క దోషములు ఉన్నాయో ఆ యొక్క కద్రువుడికి భార్య అయినటువంటి మానసాదేవి, ఆ యొక్క మానస శక్తి కూడా చాలా గొప్పది. ఈ సందర్భంలో ఒకసారి మనము మానసామ్మ వారిని కూడా మనసులో స్మరణ చేసుకోవాలి. మానసాదేవి అంటే శివుని యొక్క తేజోశక్తి ద్వారా ఉద్భవించినటువంటి ఒక రూపం. ఈ యొక్క కద్రువ ముందుగా ఒక ఆడపిల్ల బొమ్మని తయారు చేసుకుని ఉంటుంది. తనని ఆ యొక్క ఆడపిల్ల చాలా ముద్దుగా ఉంది, దీనికి ప్రాణం ఉంటే బాగుండు అనుకుంటుంది. అదే సమయంలో ఊర్ధ్వం అంటే ఆకాశము నుంచి ఒక కణం కింద పడగా అది మానసం మీద పడి తన యొక్క రూపం మానసాదేవిగా తయారవుతుంది. అంటే ఏ రూపము పడినదో తెలియదు కాబట్టి మానసమైనటువంటిది. ఏ రూపము అది అని అంటే కనుక ఆఖరిలో తెలుస్తుంది ఆవిడ మానసాదేవి అని. అది కూడా అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి మానసాదేవి, చాలా తేజోశక్తురాలు, ఎటువంటి కోరిక ఉండదు. ఎటువంటి కోరిక లేనటువంటి ఒక మహర్షిని తన యొక్క కుటుంబ యోగ్యత కోసము పెళ్లి చేసుకుంటుంది. వివాహం అంటే ఇవాళ రేపట్లో మనము ఆస్తుల కోసము ఆనందము కోసము చేసుకుంటున్నాం. అలాగా పూర్వము మానసాదేవి అటువంటి వివాహం చేసుకోవాలా. మానసాదేవి యొక్క భర్త అయినటువంటి వారు ఒక మహా తపస్వ యోగి. ఆయన చాలా యోగం చేస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఈ విధముగా ఉన్నటువంటి అరణ్యమునికి ఆయన వెళ్ళినప్పుడు కొన్ని ప్రాణములు ఆ యొక్క చెట్టుకి తిరగదిప్పి వెళ్లాడుతూ కనబడ్డాయి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆయన వాటందరినీ అడుగుతాడన్నమాట, అయ్యయ్యో కింద మీరు ఇంకా చనిపోతారు, మీ యొక్క చెట్టుని ఎలకలు కొట్టేస్తున్నాయి, ఆ ఎలకలు కనుక పూర్తిగా కొట్టేశాయంటే ఆ చెట్టు మీద నుంచి మీరు పడిపోతారు, మీ ప్రాణాలు పోతాయి. వెంటనే అంటాడు, ఏం చేస్తాం అయ్యా, అభాగ్యులం, మాకు ఏ కర్మ జరగలేదు కాబట్టి ఇలా చెట్లకి వేళ్లాడుతున్నామని. వెంటనే ఆయన అడుగుతాడు, మీకు కర్మ చేయని వారు ఎవరు అని. అప్పుడు ఈ యొక్క ఋషి ప్రోక్త అని చెప్తారు. ఏ ఋషి అయితే కనుక మీకు కర్మ చేయలేదని అడిగారో ఆ యొక్క ఋషి వంశం మాకు ఏమీ చేయలేదంటాడు. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. అందరం అనుకుంటాం సంసారం ఎందుకండి, సన్యాసం చాలా బాగుంటుందని. సన్యాసం అంత సులభమైనటువంటిది కాదు. కఠినమైనటువంటి నియమముల్లో ప్రప్రథమమైనటువంటి నియమము సన్యాస నియమం. కాబట్టి సంసారములోనే జయించాలి మనం ఏం చేసినా. వెంటనే ఆయనకి జ్ఞానోదయం అయ్యి ఆయన అంటాడు, నా పేరుతో గల ఉన్నటువంటి స్త్రీనే వివాహము చేసుకుంటానని. కొంతకాలానికి మానసాదేవికి అదే పేరు ఉండటం ద్వారా ఇష్టముతో ఆ యొక్క వివాహం జరుగుతుంది. అప్పుడు ఒక కండిషన్ని పెడతాను ఆ యొక్క ఋషి, నాకు ఎప్పుడైతే నువ్వు కోపాన్ని తెప్పిస్తావో నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని. ఏ భర్తకి ఏ పురుషుడికి కోపం రాకుండా అయితే ఉండదు కదా. ఎన్నో పరీక్షలు పెడతాడు మానసాదేవికి, కోపము రాదు. చివరికి ఒక రోజున ఆవిడ తొడ మీద నిద్రిస్తున్నటువంటి ఆ మహర్షికి సూర్యాస్తమం అవుతుంది. ఋషి లేవాలి, సంధ్యావందనం చేసుకోవాలి. లేపితే కోపం వస్తుంది, లేపకపోతే లేపలేదని కోపం వస్తుంది. ఈ యొక్క సంసిగ్ధంలో నిదానముగా ఆ యొక్క ఋషిని లేపుతుంది. లేపంగానే, చూసావా నేను చెప్పాను నాకు కోపం వస్తే వెళ్ళిపోతానని, ఏ సూర్యుడు నా కోసం ఒక 5 నిమిషాలు ఆగలేడా, నేను లేచేదాకా అస్తమించలేకపోతాడా అనేటువంటి మాటని మాట్లాడతాడు. వెంటనే నాకు కోపం వచ్చింది కాబట్టి వెళ్ళిపోతున్నా. ఈయన ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు సందర్భం వెళ్ళిపోవాలని. మనలో కూడా చాలామంది సంసారం వదిలి వెళ్ళిపోవాలనుకుంటారు కదా, అలా సందర్భాల కోసం వెతుకుతున్నాడు. నేను తపస్సు చేసుకోవాలి, పెళ్ళంటే చేసుకున్నా అయిపోయింది. వెంటనే అంటుంది, అయ్యా మర్చిపోయినట్టున్నారు, మీకు పిల్లలు పుడితే తప్ప మీరు ఇచ్చినటువంటి మాటకి చేసుకున్న వివాహానికి తాహసం ఉండదు అని. వెంటనే ఆవిడ యొక్క గర్భం మీద చేయి వేసి పొట్ట మీద తదాస్తు అంటాడు. అప్పుడు ఆవిడ గర్భాన్ని దాలుస్తుంది. తర్వాత ఈయన అరణ్యములకు వెళ్ళి
తపస్సు చేసుకుంటాడు. ఆ జన్మాంతము కూడా సర్పదేవతని ఆరాధన చేసేటప్పుడు మానస అమ్మవారిని గనక స్మరిస్తే సర్పదేవతల యొక్క అనుగ్రహాన్ని ఉండే విధముగా ఋషులందరూ కూడా మానసాదేవిని అనుగ్రహిస్తారు. నాటి నుంచి నేటి వరకు కూడా యుగాలు మారినా తరాలు మారినా సర్పదేవత యొక్క శక్తి మాత్రం మానలేదు. ఎందుకంటే సర్ప యాగం జరిగేటప్పుడు ఈ యొక్క సర్పదేవతలందరినీ కూడా హోమంలో పడే విధముగా ప్రేరేపణ చేసి ఆ యొక్క యాగాన్ని చేస్తూ ఉంటారు. అప్పుడు తక్షకుడు మాత్రము రాడు. తక్షకుడు ఇంద్రుడి యొక్క సింహాసనానికి చుట్టుకుని ఉంటాడు. తక్షకాయ స్వాహ అంటాడు, రాడు, చూస్తాడు జ్ఞాననేత్రముతో, ఇంద్రుడితో చుట్టుకుని ఉంటాడు. అప్పుడు ఇంద్రముతో సహితముగా తక్షకాయ స్వాహ అంటాడు. అప్పుడు ఇంద్రుడు కూడా ఆ వాహనంతో కలిసి ఆయన కూర్చున్న ఆసనముతో కలిసి అలా వస్తూ ఉంటాడు. వెంటనే ఇంద్రుడు మొరబెట్టుకుంటాడు, అయ్యా ఇది అపరాధము, నేనంటూ లేకపోతే నా ప్రాబ్లం ఉంటుంది కదా, నాకు చుట్టుకున్న దోషాన్ని తొలగించు అని. అప్పుడు ఆ యొక్క అగ్నిహోత్రము దగ్గరికి రాగానే ఆ యొక్క సింహాసనాన్ని మహర్షి ముట్టుకోగానే సర్పము మాత్రమే దాంట్లోకి వెళుతుంది. ఆ సమయంలో కూడా జమదగ్ని మహర్షి ప్రత్యక్షమయ్యి వారికి చెప్తారు మాట, నువ్వు ఇన్ని సర్పాలని చంపిన దోషం ఉంటుంది, అందుకనే జనమే జయుడు ఈ యొక్క యజ్ఞాన్ని చేశాడు, సర్పయజ్ఞాన్ని. అప్పుడు ఆస్థీర్యుడు అనేటువంటి ఒక మహర్షి దీనిని చూసి ఆ యొక్క యజ్ఞ శాపము వల్ల ఎవరైతే గనక ఈ యజ్ఞము గురించి తలిస్తారో, మానసాదేవి గురించి తలిస్తారో వారందరికీ కూడా సర్పదోషములు తొలగుతాయి. ఎందుకంటే మహర్షి ఎందుకు యజ్ఞము చేశాడు అంటే సర్పములు విపరీతముగా కొట్టుకుంటూ ఉండేవి. వాటి యొక్క విషము ప్రతిదాని మీదకి కూడా ప్రభావితం అవుతూ ఉండేది. ఇలా పచ్చటి పంటలు ఉన్నాయనుకోండి, ఇక్కడికి వచ్చి బుస్ అంటే అవన్నీ కూడా విషమయ్యేవయ్యాయి. దీనివల్ల ప్రకృతికి నష్టం వచ్చేది. కాబట్టి జనమేజయుడు చేసినటువంటి ఆ యజ్ఞాన్ని భగ్నము చేయడానికి ఇంద్రుడు తన యొక్క ఆసనానికి తక్షకుండి కట్టుకుని ప్రయాణాన్ని చేస్తాడు. ఈ విధమైనటువంటి స్తుతులు స్మృతులు మనందరికీ తెలిసినవి చాలా ఉంటాయి. ఈరోజు ఆశ్లేష నక్షత్రము, నక్షత్రాల్లో 27 నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సర్ప నక్షత్రం. దీనికి చాలా ప్రమాదకరమైనటువంటి దృశ్యాలు ఉంటూ ఉంటాయి. ఏదో ఈ జన్మలో మనం బతికామో, మన జీవితం బాగుందని అనుకుంటాం. పునః పుట్టేటువంటి నక్షత్రం ఏదయ్యా అంటే కనుక ఆశ్లేష, పుబ్బ, రేవతి, మృగశిర, ధనిష్ట నక్షత్రములు పునః పుడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా పాప ప్రక్షాళన చేసుకోవాల్సిన నక్షత్రాలు. కాబట్టి ఆశ్లేష నక్షత్రము సర్ప నక్షత్రముగా ప్రతిపాదించబడింది. ఈ రోజున మొట్టమొదటి పర్యాయముగా 27 సర్ప ప్రతిష్టలని మనము పక్కనే ఉన్నటువంటి శాలలో చేసుకుంటున్నాం. చాలా ఆనందదాయకం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక 6 మాసాల కిందట ఈ యొక్క స్థలంలో గోశాలని అంతా పెట్టే ముందు నేను ఇక్కడ ఉన్నటువంటి మా మేనేజర్తో, మాకు తెలిసిన వాళ్ళతో అందరితో అన్నా. ఎందుకు అన్నానో ఎలా అన్నానో నాకైతే తెలియదు. యాదృచ్ఛికంగా ఒక మాట అన్నా, మార్చిలో వైభోగమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చెయ్యాలయ్యా. అది పూజ్య గురుదేవులు ఈ పక్కనే దిండిగల్లో స్వామీజీ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికీ అక్కడే ఉన్నారు. మొన్న గురువారం ఆయన ఇక్కడికి రావాల్సిన ఆయన కొంచెం వర్షం అది బాగోక పడి కొంచెం ఇదంతా ఇబ్బందిగా ఉండి నేనే తర్వాత చూద్దామండి అన్న. ఆ సమయంలో స్వామివారి దగ్గరకు కూడా వెళ్ళి నేను అడిగా, మార్చిలో మీరు ఇక్కడ దాకా వస్తున్నారు కదా, ఇక్కడ ఏదైనా హనుమత్ యజ్ఞం చేస్తాము, వస్తారా అని. వస్తామన్నారు. ఒకరోజు అనిపించింది సర్ప ప్రతిష్ఠ చేద్దాము ఇక్కడ అని. అదే మార్చిలో ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం ఏకాదశి ఆదివారం రోజున సర్పదేవతలని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఇది నిజంగా మీ అందరి యొక్క అదృష్టము, మీకున్నటువంటి భాగ్యముగా నేను భావిస్తున్నా. మార్చిలో చేయాలి ఒక పెద్ద కార్యక్రమం అనుకున్నా, కానీ ఇంత పెద్ద కార్యక్రమం కాదు. ఇది మీ అందరి కోసం, మీరు మీ యొక్క సౌభాగ్యం కోసం చేసుకునేటువంటి ఒక క్రతువు. కాబట్టి దీంట్లో మీకున్నటువంటి సకల దోషాలు తొలగాలి, సకల పాపాలు హరించుకుపోవాలి. అలాగే ముఖ్యంగా సర్పదోషము అంటే కనుక మనం లఘువుగా ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఏముందండి, పెళ్ళైపోయింది, పిల్లలే కదా పుట్టలేదు, మేము ప్లాన్ చేసుకుంటాం, ప్లానింగ్ ప్రకారంగా పుడతారు పిల్లలని. పిల్లలు, చావు, డబ్బు రావటము,
జ్ఞానము రావటము ప్లానింగ్గా జరగవు, అవి కర్మానుసారంగా జరుగుతాయి. చాలామంది ప్లానింగ్ చేసుకుని పిల్లలు పుడితే అవి ఏంటంటే ఆర్టిజం పిల్లలు పుడతారు, లేదా ఆ పిల్లల వల్ల సమాజానికి ఏమీ ఉపయోగం ఉండదు. మనకి సత్సంతానము కలగాలి, ఆ యొక్క సంతానము కూడా ధర్మపరమై ఉండాలి, పితృదేవతలకి మోక్షాన్ని ఇవ్వాలి అంటే గనక ప్రతి ఒక్కరము కూడా మానవాళి సర్ప విగ్రహ ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి సర్ప విగ్రహ ప్రతిష్ఠ చేయటం ద్వారా ఏమిటండి లాభము అంటే గనక ప్రకృతి సుభిక్షముగా ఉంటుంది, తద్వారా మన వంశము అభివృద్ధి చెందుతుంది, తద్వారా పుట్టేటువంటి పిల్లలు ప్రయోజకులు అవుతారు, ధర్మకార్యాలను చేయగలుగుతారు. అప్పుడు మనము ధర్మాన్ని పాటించిన వాళ్ళము, ధర్మాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాం. అంతే తప్ప మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటేనో, లేకపోతే మనం ఏదైనా ఒక మంచి ఇల్లు కొనుక్కుంటేనో, కారు కొనుక్కుంటేనో ప్రయోజనము లేదు. ఈ శరీరము వదిలిన తర్వాత ఈ శరీరానికి కర్మ చేసేవాడు కావాలి, వంశోద్ధారకులు కలగాలి, తద్వారా పితృదేవతలకి మోక్షము లభించి మనము ఉద్ధరింపబడతాం. అలాగే ఎవరో తెలుసో తెలియకో సర్పాన్ని చంపుంటారు. చాలామంది అనుకుంటారు సర్పశాపము అంటే సర్పాన్ని చంపలేదండి, మాకు పొలాలే లేవు, మాది దేశమే కాదు, అసలు నేను భూమి మీద ఎప్పుడూ కూడా మట్టిని చూడలేదు, అంతా మార్బుల మీదే బతికానని. సర్పదోషాలు 5 రకాలుగా వస్తాయి, ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. 1, మంచం మీద పడుకుని నీళ్లు తాగితే సర్పదోషం వస్తుంది. కింద పడిన పాలును తొక్కితే సర్పదోషం వస్తుంది. ఆడవాళ్ళని కాలితో తన్నితే సర్పదోషం వస్తుంది. ఒకళ్ళ ఎంగిలి తింటే సర్పదోషం వస్తుంది. సర్పము సంచరించిన ప్రదేశములో ఆదివారము, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ రోజులలో సర్పము వెళ్ళిన జాగాలు అంటే భూమి మీద మనము నడిస్తే సర్పదోషం వస్తుంది. ఇది ప్రమాణపూరితముగా ఉంది, మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. సర్పదోషములు ఏ విధంగా వస్తాయనేటువంటిది మీరు పూర్తిగా గూగుల్ చేసుకోండి, దాంట్లో కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఈ 5 రకాలుగా సర్పదోషం మానవాళికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీకు సర్పదోషం ఉన్నదో లేదో మీరే ఆలోచించండి. ఏదో సందర్భంలో పాలు దొక్కుంటారు, ఏదో సందర్భంలో పడుకుని నీళ్లు తాగుంటారు, ఏదో సర్పములో ఏదో ఒక సందర్భములో ఋతుస్రావముతో ఉన్నటువంటి స్త్రీని ముట్టుకుని ఉంటారు, అంటే ముట్టైనటువంటి ఆడదాన్ని ముట్టుకుని ఉంటారు, తల్లో, భార్యో, చెల్లో, అక్కో, ఫ్రెండో ముట్టుకుని ఉంటారు. సర్పదోషం ఇది ఏం చేస్తుందండి? అబ్బాయి నాకేం పెద్ద ఉపయోగం లేదు, మంచి ఉద్యోగం ఉంది, మంచిగా నాకు సంపాదన ఉంది, మా అత్తమామలు, మామగారు, తండ్రి సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, సుఖం లేదు, నువ్వు కుళ్ళినటువంటి శరీరముతో మరణిస్తావు. సరే నేను బాగానే చనిపోయానండి, నాకు ఈ కష్టం తెలియదు అనుకుంటావు. నువ్వు సంపాదించిన ధనము అపహరించుకోపోతుంది, పాపిష్టి ధనం అవుతుంది, ఒక్క ధర్మకార్యాన్ని కూడా చేయలేవు. సక్రమంగా బ్రాహ్మడికి ఇచ్చిన నేను సరిగ్గా ఆశీర్వదించడు, ఒక గోవుకు పెడదామన్నా దున్నపోతుకు పెడతావు తప్ప ఆవుకు పెట్టలేవు. అటువంటి బుద్ధి వంకరతో సంపాదన ఉంటుంది. సో ఇటువంటి దోషాలన్నీ కూడా సర్ప ప్రతిపాదించినటువంటి దోషాలు. అవి ఏవైనా మనకు ఉండొచ్చు, మనం లేవండి అని అయితే ఎవ్వరమూ చెప్పలేం. కాబట్టి ఇవన్నీ మనకు ఉండేవే. ఒక చిన్న కార్యక్రమాన్ని ఇంత వైభోగంగా చాలామంది మా యొక్క లక్ష్మీ నరసింహ గారు బెంగళూరు నుంచి కూడా దీనికోసం వచ్చారు. అమెరికా నుంచి మా స్వాతి గారు, ఈ యొక్క కృష్ణవేణి గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. అలాగే మా వసుధాదేవి గారు, మా ఇందిరా గారు, మా విజయలక్ష్మి గారు, లక్ష్మి గారు, చాలామంది, దాక్షాయణి గారు కుటుంబం కానీ ఎవరైనా ఇలా నోరు తెరిచి అడగంగానే ముందుకు వచ్చి కట్టుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే వాళ్ళకి నా మీద ఉన్న గౌరవం ఒక ఎత్తు అయితే వాళ్ళకు కూడా ఒక అవకాశం మాట, ఒక మంచి పని చేయటానికి. ఇందాక మా లక్ష్మీనారాయణ గారు కారులో వస్తుంటే లక్ష్మీ నరసింహ గారు అదే అంటున్నారు, అమ్మో నా వల్ల అయితే ఇవన్నీ చేస్తానని నేను అనుకోలేదండి, ఏదో జన్మలో రుణం మీరు. ఆయన నాకు యూట్యూబ్ ద్వారా ఒక 6 సంవత్సరాల కిందట పరిచయం. నేను గుడి కట్టేటప్పుడు యూట్యూబ్లో చూసి సంప్రదించారు. 100 రూపాయల సేవని మొదలుపెట్టి ఈ రోజుకి కూడా మన యొక్క శుభంకరి దేవస్థానంలో ఏ సేవ ఉన్నా ఆయన కడతారు. నేను రాను అని అనరు, కడతారు. అలాగే నిత్య పూజలో ఉన్నారు. ప్రతి నెల కృత్తికా నక్షత్రం రోజున ఆయన ఈ యొక్క అన్నదానాన్ని కూడా మన గోశాలలో, మన దేవస్థానంలో చేస్తున్నారు. అలాంటి వారందరూ కూడా ఇక్కడికి రాగలిగారు అంటే ఏదో దిలీప్ శర్మ గారు చెప్పారని కాదు, ఈ స్థలము, ఈ సర్పాలు మిమ్మల్ని పిలిపించుకున్నాయి. నేను నాదేమీ లేదు. ఆయన అన్నారు మీరు చాలా గొప్ప పని, నాదేం లేదు, నేను లేకపోయినా మా శాస్త్రి చేస్తారు, ఈ పురోహితులు అందరూ కలిసి
పలానా వాళ్ళు వస్తారయ్యా చేయండి అంటే నాకన్నా అద్భుతంగా చేయించే పండితులు. కానీ మీతో పాటు నేను కూడా ఉండగలిగా, అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మా గురువులు మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక సౌభాగ్యంగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి మనమందరము పుంజుకున్నాం. దీంట్లో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అవి మనము సర్దుకోవాలి తప్ప, ఎందుకంటే గోడ పగిలి ముందుకు వెళ్ళదు. మనం ఉన్నది అంత ఉన్నాం. ప్రదేశం మేము నిన్న ఊహించినప్పుడు పట్టేస్తారు, ఇంకా చాలా ఖాళీ ఉంటుంది అనుకున్నాం. మనిషికి 2 జానలే లెక్క పెట్టాం, ఇక్కడ 4 జానాలు పడితే నేనేం చేయలేను. కాబట్టి అడ్జస్ట్ అయ్యి కూర్చోండి, ఏమీ పర్వాలేదు. మొన్న చెప్పాను ముట్టుకోకుండా ఉండాలని, ప్రతిష్ట చేసేటప్పుడు ముట్టుకోకుండానే చేస్తారు. ఆ ఏర్పాటు నేను చేస్తాను. ఇప్పుడు సంకల్పం మాత్రమే జరుగుతుంది. చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉండండి, ఫోన్లు మాట్లాడొద్దు, అనవసరమైన చింతనని చేయకండి. ప్రశాంతంగా కూర్చుని సంకల్పం చేయిస్తారు. తర్వాత ఇక్కడ వేదిక మీద శ్రీమాన్ జోగేష్ శాస్త్రి గారు మరియు వేద పండితులు మరియు మన దేవాలయ ప్రధాన అర్చకులు ప్రశాంత్ ప్రయాసి గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారికి కూడా, ఎందుకంటే వారిని ఎందుకు రమ్మన్నానో కూడా మనం మీకు చెప్పాను. దీని తర్వాత ప్రతి మంగళవారము కూడా రాహుకాలంలో ఇక్కడ వీటన్నిటికీ కూడా అభిషేకం చేయాలి, అర్చన చేయాలి అని అతనికి చెప్పా. నేనెందుకు చేస్తాను అన్నాడు. అయితే నువ్వు పద, నీ చేత ప్రతిష్ఠ చేయిస్తా చెయ్యాను. అందుకని నేనెందుకు చేస్తాను అన్నాడు. నువ్వు చెయ్యాలి, నువ్వు చేస్తావు అన్న. దానికి సంబంధించి ఈ ప్రతిష్టలో పాల్గొన్న మీరందరూ కూడా 500 రూపాయలు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. నెల మొత్తము కూడా 4 మంగళవారాలు మీ పేరు మీద ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది. చక్కగా అందరూ అభిషేకాది కార్యక్రమంలో కూడా పాల్గొనండి. ప్రతిరోజు దీపారాధన చేస్తారు, మా మేనేజర్ గారు వస్తారు. మంగళవారం రాహు కాలంలో అభిషేకము అర్చన జరుగుతుంది, మహానైవేద్యం అది. కాబట్టి దానికి కూడా సహకరించండి. అడ్రస్ అందరికీ తెలిసింది కాబట్టి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి మీ సర్పాన్ని చూసుకోవచ్చు. అక్కడే ఉంటుంది మీ సర్పం, దోషము కూడా అక్కడే ఉంటుంది, మీ పాపాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి. ఇది అయిపోయింది చేయగడిగేసుకున్నాం మళ్ళీ మాకు కుదరదండి అనకండి. కుదుర్చుకుని ఏదో ఒక రోజున తప్పకుండా మీది కాబట్టి వచ్చి దర్శనం చేసుకుని ఆ స్వామిని నమస్కరించుకోండి. సర్పదోషము మీకు మీ వంశములకి తొలగే విధంగా సంకల్పం చేయిస్తారు. అందరూ కూడా చేయగడుక్కుని ఆచమనం చేసుకోండి ముందుగా.